హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి నిర్మలా సీతారామన్ గారు నిన్న ఫినాన్స్ ఎకనమిక్ సర్వే 2024-25ని ప్రవేశపెట్టారు. అండ్ 24-25 ఫినాన్స్ సర్వేని ప్రవేశపెట్టిన క్రమంలో స్లగ్గిష్ గ్రోత్ రేట్ దగ్గరగా ఇండియన్ ఎకనమిక్ గ్రోత్ రేట్ 6.4% ఉంది 2024-25 కాలానికి. అండ్ దానికి ప్రధానమైన కారణం ఏంటి అని చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు ఆవిడ. అవి ఏంటంటే, ఒకటి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో ఒక స్లో గ్రోత్ రేట్ ఉంటాం. ఒకటి తర్వాత నేను అర్లియర్ వీడియోస్లో చెప్పే గ్లోబల్ కార్పొరేట్స్, మరీ ముఖ్యంగా ఆమె అదానీ మీద ఎప్పుడైతే కేసులు యూఎస్లో బుక్ అయిపోయినాయో తర్వాత గ్లోబల్ కార్పొరేట్స్ వాళ్ళ పెట్టుబడులు మొత్తాన్ని తీసుకొని దేశం నుంచి బయటికి వెళ్ళిపోయారు అక్టోబర్ నవంబర్ మాసాల్లో. అండ్ దేశంలో ఉన్నటువంటి కొద్దిపాటి ఒక జెన్యూన్గా వ్యాపారం చేసేవాళ్ళు, పెట్టుబడులు పెట్టేవాళ్ళు కూడా నరేంద్ర మోదీ గవర్నమెంట్ అదానీ అంబానీలకు ఇచ్చే ఫేవరిజం వేరే వాళ్ళకి ఇవ్వట్లేదు, ఇంత అన్బయాస్డ్ మేనర్లో పాలసీ ఉండటం వల్ల మనం దేశంలో సజావుగా మన ఇన్వెస్ట్మెంట్ పెట్టి వ్యాపారాలు చేయలేమనేసి దేశీయంగా కొంచెం ఎథికల్ వాల్యూ స్టాండర్డ్గా ఉన్నోళ్ళు కూడా ఈ నరేంద్ర మోదీ పాలనని, లేకపోతే ఈ భయంకరమైన నెపోటిజంతో సాగుతున్న పాలనని తట్టుకోలేక దేశం వదిలేసి బయటికి వెళ్ళిపోయిన పరిస్థితి అక్టోబర్ నవంబర్ ఈ మాసాల్లో చాలా బలంగా జరిగింది. సో సెకండ్ ఫ్యాక్టర్, ఇండియన్ ఎకనమిక్ గ్రోత్ రేట్ స్లగిష్గా ఉండేదానికి రీజన్ కార్పొరేట్ ఇన్వెస్ట్మెంట్స్ చాలా దారుణంగా పడిపోవడం అనేది ఒక ఫ్యాక్టర్. అండ్ థర్డ్ ఫ్యాక్టర్ వచ్చేసి ఇండియన్ ఎకానమీని చాలా స్లో గ్రోత్ రేట్ సైడ్ తీసుకెళ్లేదానికి ఒకటి ఇండియన్ ఎకనమిక్ గ్రోత్ రేట్ ప్రస్తుతం ఉన్నటువంటి గ్లోబల్ ఫ్లక్చువేషన్స్ అవ్వనివ్వండి, గ్లోబల్ డైనమిక్స్ని మీట్ అయ్యేదానికి స్ట్రక్చరల్ రిఫార్మ్స్ ఇన్ ద ఎకానమీని తీసుకురాకుండా జస్ట్ ఇంటర్నల్గా ఆ పార్టీని మన వైపు ఎలా లాక్కోవాలా, ఈ పార్టీని ఎలా తొక్కాలా, వాళ్ళ మీద సిబిఐ దాడులు చేయాలా, వీళ్ళ మీద ఈడీ రైడ్స్ జరగాల, వీళ్ళ మీద ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ చేయాలనే దాని మీద ప్రభుత్వం బిజీ అయిపోయింది తప్ప అసలు దేశంలో ఆర్థిక వ్యవస్థ ఎటెళ్తుంది, రూపీ డిప్రిషియేషన్ ఏ డైరెక్షన్లో ఉంది, అన్ఎంప్లాయ్మెంట్ సిచ్యువేషన్ ఏంది, ఇన్ఫ్లేషన్ సిచ్యువేషన్ ఏంది, వీటన్నిటినీ ఒక ఆర్డర్లో పెట్టి ఇండియన్ ఎకానమీ బెటర్ అండ్ సస్టైన్ మేనర్లో గ్రోత్ అవ్వాలంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎలాంటి మెజర్స్ తీసుకోవాలనే దాని మీద ఎప్పుడు వీళ్ళు కూర్చోకపోవడం వల్ల జరుగుతున్న అనర్థాలే ఇవి. ఇంకోటి, గ్రోత్ రేట్ ఏదైతే 6.4% ఏదో 2024-25 కాలానికి ఏదైతే 6.4% ఉందో గత 4 సంవత్సరాల్లో లోయెస్ట్ గ్రోత్ రేటు. గత 4 సంవత్సరాలు ఇన్ ద సెన్స్ 2021 నుంచి చూసుకుంటే మన 21-22కి వచ్చేసరికి 8.7% ఉంది. అండ్ 22-23కి వచ్చేసరికి 7.2% ఉంది. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు 23-24 8.2% ఉంది. 8.2% నుంచి 1 ఇయర్లోనే దగ్గరగా 6.4%, ఆల్మోస్ట్ క్లోజ్ టు 2% ఎకనమిక్ గ్రోత్ రేట్ పడిపోయిందంటే గత సంవత్సర కాలంలో మరీ ముఖ్యంగా 2024 ఫిబ్రవరి నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టిల్ ది డేట్ అసలు ఎకానమీని స్ట్రెంథెన్ చేసేదానికి ఎకానమీ ఏ డైరెక్షన్లో వెళ్తుందో పట్టించుకోకుండా ఫిబ్రవరి నుంచి జనరల్ ఎలక్షన్ 2025కి బిజీ అయిపోయారు. జనరల్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇమీడియట్గా హర్యానాలో ఎలా గెలవాలా, మహారాష్ట్రలో ఎలా గెలవాలా, జార్ఖండ్లో ఏం చేయాలా, జమ్మూ కాశ్మీర్లో ఏం చేయాలనే దాని మీద బిజీ అయిపోయారు. కానీ దేశంలో ఇన్ఫ్లేషన్ ఏంటి, దేశంలో రూపీ పరిస్థితి ఏంటి, వీటి మీద దృష్టి పెట్టకపోవడం వల్ల 2% దీని కాస్ట్ గత 10 నెలల కాలంలో ఇండియన్ గవర్నమెంట్ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రాపర్ డెసిషన్స్ ప్రాంప్ట్గా తీసుకోపోవడం వల్ల జరిగిన అనర్థం ఏంటంటే దగ్గరగా 1.8% గ్రోత్ డిప్రిషియేషన్ జరిగింది. తర్వాత ఎకనమిక్ సర్వే జనరల్గా గడిచిన సంవత్సరం యొక్క పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుతుంది, రాబోయే సంవత్సరంకి యాంటిసిపేషన్ గురించి చెప్పే ప్రయత్నం అయితే క్లియర్గా చెప్తుంది. అయితే నెక్స్ట్ 2025-26 ఫైనాన్షియల్ ఇయర్ వచ్చేసరికి గ్రోత్ రేట్ ఎక్స్పెక్టెడ్ టు బి 6.3% to 6.8% అంటున్నారు. అంటే 6.3% మనం లీజ్ తీసుకుంటే ఈ సంవత్సరం 2024-25 కాలానికంటే కూడా తక్కువ గ్రోత్ రేట్ అని ఉంటుంది అని ఎకనమిక్ సర్వే ఇట్ సెల్ఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డాక్యుమెంట్, ఫైనాన్స్ మినిస్ట్రీ డాక్యుమెంటే చెప్తుంది. అంటే మనం ఇంకా మెంటల్గా ప్రిపేర్ అయిపోవచ్చు. వచ్చే సంవత్సర కాలం కూడా భారతదేశం, మరీ ముఖ్యంగా భారతదేశంలో ఉన్న ప్రజలు ఆర్థికంగా గడ్డు కాలాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందులో ముఖ్యంగా ఇన్ఫ్లేషన్ దాడికి అందరూ విలువలాడిపోవాల్సి ఉంటుంది. ఎంప్లాయ్మెంట్ జనరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే యంగ్స్టర్స్కి ఉపాధి అవకాశాలు కన్సూప్ మేరల్లో కనపడట్లేదు అనేసి ఎక్స్పెక్టెడ్ గ్రోత్ రేట్ 2025-26ని బేస్ చేసుకొని చెప్తున్నాను నేను. అండ్ రూపీ డిప్రిషియేషన్ ఇప్పట్లో తగ్గేదానికి ఆస్కారం లేదు. అండ్ ఇన్ఫ్లేషన్, మరీ ముఖ్యంగా క్రూడ్ ఆయిల్ బేస్డ్ యాక్టివిటీస్తో ఇన్వాల్వ్ అయి ఉన్న ప్రతి దాంట్లో కూడా ఇన్ఫ్లేషన్ తగ్గేదానికైతే కన్సూప్ మేరల్లో కనపడట్లా. అండ్ ఇన్ఫ్లేషన్ తగ్గకుండా ఎకనమిక్ గ్రోత్ రేట్ బెటర్లో ఉండేదానికి ఆస్కారమే లేదు. ఎకనమిక్ గ్రోత్ రేట్ బెటర్ మేనర్లో లేకుండా దేశంలో ప్రజల యొక్క జీవన స్థితిగతులు బెటర్ అయ్యేదానికి ఆస్కారం లేదనేసి మాత్రం ఫైనాన్స్ మినిస్ట్రీ డాక్యుమెంట్, ఎకనమిక్ సర్వే చాలా క్రిస్టల్ క్లియర్గా చెప్పే
చెప్పడం అయితే జరిగింది. తర్వాత ఈ ఎకనామిక్ సర్వే ఓవరాల్గా మొత్తం చూస్తే హైలైట్స్ అన్నీ చూసుకుంటూ వస్తే అసలు కామన్ మ్యాన్ రిలేటెడ్గా, కామన్ మ్యాన్ సెంట్రిక్గా ఏ ఒక్క పదం కూడా, ఏ ఒక్క పాలసీ కూడా, ఏ ఒక్క బెటర్మెంట్ని కూడా చూపించే ప్రయత్నం చేయలేదంటే నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏ కాడికి ఒక కార్పొరేట్ ఇంట్రెస్టులు కాపాడటము, కార్పొరేట్ యొక్క పెట్టుబడుల కోసం వాళ్ళని ఎలా పెద్దోళ్ళని చేయాలని ఆలోచిస్తుంది తప్ప ఇన్ఫ్లేషన్ దాటికి విలువిల్లాడిపోయే మిడిల్ క్లాస్ అండ్ పూర్ పీపుల్ యొక్క స్థితిగతుల్ని బెటర్మెంట్ చేసేదానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏమైనా మెజర్స్ తీసుకుందా గత సంవత్సరంలో, రాబోయే సంవత్సరంలో తీసుకుంటుందా అని చెప్పే ప్రయత్నం మాత్రం సర్వేలో ఎక్కడా చెప్పే ప్రయత్నం అయితే చేయలేదు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు నరేంద్ర మోదీ గవర్నమెంట్ ఎంత పూర్కి అగెనెస్ట్కి ఉంది, మిడిల్ మ్యాన్కి అగెనెస్ట్ మిడిల్ క్లాస్కి అగెనెస్ట్కి ఉందనేసి, అండ్ ఎంత ప్రో కార్పొరేట్గా ఉంది, మరీ ముఖ్యంగా కొద్దిమంది కార్పొరేట్స్కి ఎంత ప్రో ఉందనేది మాత్రం చాలా క్రిస్టల్ క్లియర్గా అర్థమవుతుంది. గత కొన్ని నెలలుగా మనం చూసుకున్నట్లయితే గ్లోబల్ లెండింగ్ ఏజెన్సీస్ అవనివ్వండి, గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీస్ అవనివ్వండి, అండ్ ఇండియాలో ఉన్నటువంటి సెంట్రల్ బ్యాంక్ ఆర్బీఐ అవనివ్వండి, ప్రతి ఆర్గనైజేషన్ చెప్పుకొచ్చింది ఇండియన్ గ్రోత్ రేట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి లెస్ దెన్ 6.6% అని చెప్తున్నాయంటే ఎక్స్పెక్టెడ్ గ్రోత్ రేట్ ఇప్పటికీ ఇలా ఇంత తక్కువ చెప్తున్నారు. గత సంవత్సరం 8.2% ఉన్న దగ్గర నుంచి లెస్ దెన్ 6.5% కంటే తక్కువే 6.6% కంటే తక్కువ చెప్తున్నారంటే మనం క్లియర్గా అసెస్ చేసుకోవచ్చు గ్లోబల్ హెడ్విండ్స్ని తట్టుకొని, మరీ ముఖ్యంగా ట్రంప్ విధించబోయే టారిఫ్ మెజర్స్ని తట్టుకొని ఇండియన్ ఎకానమీ స్టాండర్డ్గా నిలబడటం చాలా కష్టం. ఇప్పటికే కోల్పోయినటువంటి గ్లోబల్ కాన్ఫిడెన్స్, గ్లోబల్ కార్పొరేట్ ఇన్వెస్టర్స్ యొక్క కాన్ఫిడెన్స్ని రీగెయిన్ చేయడం కష్టం. అదాని లాంటి అదాని అంబానీ లాంటి కొద్దిమంది వ్యక్తులకి ఫేవర్డ్ పాలసీస్ తీసుకొస్తా. తర్వాత రూపీ ఆల్రెడీ ఒక డిస్కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోయిన రూపీని మళ్ళీ రూపీ స్ట్రెంథెన్ చేయడం చాలా చాలా కష్టంతో కూడుకున్న పని. అండ్ బ్రింగింగ్ బ్యాంక్ రూపీ టు 85 ఈజ్ ఏ డిఫికల్ట్ టాస్క్ అవుతుంది. ఎందుకంటే మన ఇంపోర్ట్ డిపెండెంట్ కంట్రీ, పర్టికులర్లీ క్రూడ్ ఆయిల్ యాజ్ వెల్ యాజ్ న్యాచురల్ గ్యాస్ అండ్ దెన్ గోల్డ్ లాంటి ప్రీసియస్ మెటల్స్ని ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటున్నటువంటి దేశం. సో ఎక్కువ ఇంపోర్ట్ డిపెండెన్సీ ఉన్న కంట్రీ ఖచ్చితంగా ఇండియన్ కరెన్సీని మళ్ళీ స్ట్రెంథెన్ చేసేదానికి ఆస్కారం కన్సూప్ మేరలో కనపడట్లా. మన వచ్చే ఇంపోర్ట్స్లో కూడా క్రూడ్ ఆయిల్ యాజ్ వెల్ యాజ్ న్యాచురల్ గ్యాస్ నవేడేస్ మన ఇంక్లినేషన్ ఆర్ మన డిపెండెన్సీ ఆన్ ఎనర్జీ పర్టికులర్లీ యూఎస్ మీద ఎక్కువ పెరుగుతున్న క్రమంలో డాలర్కి అగెనెస్ట్గా రూపీ అప్రిషియేట్ అయ్యేది అయితే క్లియర్ కనుచూపు మేరలో కనపడట్లా. అండ్ రూపీ స్ట్రెంథెన్ అవ్వకుండా ఇన్ఫ్లేషన్ బెటర్ మేనర్లో కంట్రోల్ అయ్యేదానికి కూడా కొంచెం కష్టసాధ్యమైన పని అని చెప్పుకోవాల్సి ఉంటుంది. ఓవరాల్గా చూసుకుంటే ఫినాన్స్ మినిస్టర్ త్రూ ఎకనామిక్ సర్వే ఆఫ్ ఇండియా 2024-25 ఎలాంటి హోప్ అయితే ఇచ్చే ప్రయత్నం చేయలేదు అనేది చాలా క్రిస్టల్ క్లియర్. కొద్ది గంటల్లో ఆవిడ బడ్జెట్ పెట్టబోతుంది. బడ్జెట్ ప్రవేశపెట్టే టైంలో అన్న ఈ 6.3 to 6.8% అచీవ్ చేయాలన్నా కూడా, దీన్ని మెయింటైన్ చేయాలన్నా కూడా చాలా కష్టసాధ్యమైన పని. 2024-25లో అచీవ్ చేసినటువంటి 6.4%ని ఆ టార్గెట్ని రీచ్ అవ్వడం కూడా చాలా కష్టం. చూడాల బడ్జెట్లో ఏమన్నా గవర్నమెంట్ స్పెండింగ్ పెంపొందించేదానికి ఏమైనా చర్యలు తీసుకుంటారా, మిడిల్ మ్యాన్ మీద ట్యాక్స్ బర్డెన్ తగ్గించే ప్రయత్నం ఏమైనా చేస్తారా, లేకపోతే కార్పొరేట్కి ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ ఇచ్చుకుంటూ ఏమైనా వెళ్తారా అని చూడాలి. మిడిల్ క్లాస్కి పూర్ పీపుల్కి ఎగ్జంప్షన్ ట్యాక్స్ ఇవ్వకుండా గవర్నమెంట్ స్పెండింగ్ పర్టికులర్లీ పూర్ పీపుల్ని మిడిల్ క్లాస్ని పాజిటివ్ ఎఫెక్ట్ చేసేలా గవర్నమెంట్ స్పెండింగ్ లేకుండా ఈ డిజైర్డ్ గ్రోత్ రేట్ 6.3 to 6. ఏదైతే యాంటిసిపేట్ చేస్తున్నారో అది సాధించడం కూడా కష్టమే. అండ్ ఓవరాల్గా ఒకటైతే చెప్పగలను, నిర్మలా సీతారామన్ గారు షీ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఏ సూటబుల్ పర్సన్ ఫర్ కంట్రీ లైక్ ఇండియా టు లీడ్ కంట్రీ యాజ్ ఎ ఫినాన్స్ మినిస్టర్ అని మాత్రం చాలా క్రిస్టల్ క్లియర్గా చెప్పదు. ఎందుకంటే ఆవిడ ప్రెస్లో రేపు కొద్ది గంటల్లో బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఆవిడ చెప్తారు బడ్జెట్ గురించి ప్రెస్ కాన్ఫరెన్స్లో రిపోర్టర్స్ అడిగే క్వశ్చన్కి ఎలాంటి ఇర్రెస్పాన్సిబుల్ ఆన్సర్స్ ఇస్తారో చూడటం. ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, ఆనియన్ ధర పెరిగిపోయిందంటే ఆనియన్స్ నేను తినను, దాని సంగతే నాకు తెలియదని అంత ఇర్రెస్పాన్సిబుల్గా మాట్లాడే ఫినాన్స్ మినిస్టర్ మనకున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఆవిడ బెటర్ మేనర్లో కంట్రీ యొక్క ఎకానమీని తీసుకెళ్తుందనే హోప్ అయితే నాకైతే లేదు. ఎందుకంటే గత 7-8 సంవత్సరాలుగా ఆవిడ బడ్జెట్స్ అన్నీ చూస్తున్నాను. ఎప్పుడు ఆవిడ ఒక్కసారి కూడా కామన్ మ్యాన్కి పాజిటివ్గా తన బడ్జెట్లో మెజర్స్ తీసుకున్నట్లయితే ఎక్కడ గత 7 or 8 yearsలో ఎక్కడ కనపడలేదు. చూడాలి ఈరోజు ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో ఎకానమీని రివైవ్ చేసేలా ఉంటుందా, లేకపోతే ఎకానమీని ఇంకా రివర్స్ డైరెక్షన్లో తీసుకెళ్లే డైరెక్షన్గా ఉంటుందని చూడాలి. థ్యాంక్ యూ.